హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్ఫూర్తి 3150. ఈరోజు మనం ఈ వీడియోలో మామిడికాయలతోటి కమ్మని పచ్చి పులుసు చేసుకుందామండి. చింతపండుతోటి అసలు ఏమీ పని లేకుండా ఇలా పచ్చి పులుసు మామిడికాయలతో చేసుకున్నామా అద్దిరిపోతుందండి. ముందుగా మనం మామిడికాయలని ఇలా నీట్గా తెంపుకొచ్చుకున్న తర్వాత ఈ జీడి మొత్తం కారనివ్వాలి. ఇలా కారిపోయిన తర్వాత ఒక్కసారి కడిగి స్టవ్ పైన కాల్చుకుంటే సరిపోతుందండి. ఇలా కాల్చుకునేటప్పుడు స్టవ్ పైన ఉన్న స్టాండ్ను తీసేసి ఈ జాలిని పెట్టి కాల్చుకుంటేనే మనకి ఈ మామిడికాయకు మంట బాగా తగులుతుంది. ఇలా మొత్తం అంతా కాల్చుకునేటప్పుడు కాస్త ఉబ్బినట్టు అవుతుంది కదా మామిడికాయ. అలాంటప్పుడు మనం చాకుతో కాస్త ఘాటు వేస్తే సరిపోతుందండి. ఇలా వేసిన తర్వాత మామిడికాయ బాగా కాలనివ్వాలి. ఇలా కాలిన తర్వాత తీసి పక్కకు ఒక గిన్నెలో ఆరనివ్వాలి. ఇప్పుడు చూడండి నా ప్రయోగం. ఎండుమిరపకాయలతో ఇంకాస్త టేస్ట్ వస్తుందని నేను అదే జాలిపై ఎండుమిరపకాయలు వేశాను. ఒక్కసారి బగ్గున మంటలు వేసింది, ఇల్లంతా ఘాటు. అలా అని ఆ మిరపకాయలు తీసి పడేసి మళ్ళీ పచ్చిమిర్చితోటే చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టు తీసుకొని ఇదే జాలిపైన చిన్న మంటలో నిదానంగా రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కాల్చుకున్న తర్వాత తీసి పక్కన ఉంచుకొని ఈ మామిడికాయ అంతలోపునే ఆరిపోతుంది కదా, ఆరిపోయిన మామిడికాయ తొక్క మొత్తం తీసుకోవాలి. ఈ తొక్క ఉండడం వల్ల చారు మనకు నీట్గా అనిపించదండి, టేస్ట్ కూడా అంత బాగా తెలియదు. చూడండి, ఈ తొక్క మొత్తం తీసేసిన తర్వాత మనకు ఉడికించిన చిలకడ దుంపలు ఎక్కుంది కదా, ఇలా మొత్తం అంతా తీసుకొని ఒక గిన్నెలో వేసి కాస్తన్ని వాటర్ వేసి ఈ పీచుని కాస్త గట్టిగా ప్రెస్ చేస్తే సరిపోతుందండి. దానికి ఉన్న గుజ్జు మొత్తం ఊడొస్తుంది. అందులోని ఇంకాస్త పీచులు ఏమైనా ఉంటే ఇలా తీసుకొని పక్కన ఉంచుకుంటే సరిపోతుంది. చారు మాత్రం చాలా బాగుంటుందండి. కాస్త మనకు పులుపు తగ్గట్టు చూసుకొని వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కింద ఒక క్లాత్ ఉంచి దానిపైన ఇలా అల్లం దంచుకునే పాత్ర ఉంచి అందులో ఈ పచ్చిమిరపకాయలు వేసి కాస్త కచ్చపచ్చగా దంచుకోవాలి. మరీ మెత్తగా మిక్స్కి వేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. ఇలా కచ్చపచ్చగా వేసుకోవడం వల్ల ఈ కారానికి ఆ పులుపుకు చాలా బాగా టేస్ట్ తెలుస్తుంది. ఇందులోనే కాస్త ఫ్రెష్గా దంచుకున్న జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని మన టేస్ట్కి సరిపడా సాల్ట్, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒక్కసారి కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ చారు టేస్ట్ ఇంకాస్త డబల్ అయ్యేటట్లు గంటెపోపు పెట్టుకుంటే సరిపోతుందండి. గంటెపోపు అంటే ఏం లేదు, ఇలా ఒక చిన్న గంటెలో కాస్త ఆయిల్ వేసి అందులోనే పోపు దినుసులు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని కాస్త చల్లగా అయ్యేటప్పుడు మాత్రమే ఇందులో ఈ చారులో కలుపుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, అంత టేస్టీగా కూడా ఈ చారు ఉంటుందండి. మరి చింతపండుతోటి పని లేకుండా ఇలా మామిడికాయలతో చేసుకునే చారు వారానికి ఎన్నిసార్లు తిన్నా మనకు అస్సలు తరిమి తీరదు, అంత బాగా కుదురుతుంది. మీరు కూడా ఈ మామిడికాయ పచ్చి పులుసు ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చూసి చెప్పండి, చాలా బాగుంటుందండి. ఇందులో మనం చింతపండు అసలేం వాడం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.